బలోపేతం కావాలి. నేను ఏ పార్టీ మీద ఏ ప్రభుత్వం మీద విమర్శ అనే మాట మాట్లాడకుండా 72-73 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి మరింత అధికారాలు రావాలా, కానీ స్థానిక సంస్థల మీద ప్రభుత్వ పెత్తనం తప్పితే స్థానిక సంస్థలకు ఉండాల్సినటువంటి అధికారాలన్నీ కూడా కత్తిరించే విధంగా వ్యవహారం జరిగింది. ఈ జిల్లా పరిషత్ సమావేశం అంటే ఒకరోజు జిల్లాలో ఉన్నటువంటి ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు నిధుల కొరత వల్ల, పరిమితంగా ఉన్నటువంటి అధికారాల వల్ల ప్రజల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ పని చేయాలన్న తపన ఆలోచన ఉన్నప్పటికీ నిధులు సహకరించని కారణంగా అనేక సందర్భాల్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితి. సర్వసభ్య సమావేశం మొదటి సమావేశం వారికి మరి ఈ సందర్భంలో ఏదైతే కొత్తగా శాసన సభ్యులైన సందర్భంలో శాసనసభ్యులు గారు వారు ఈ తీర్మానాన్ని మరి తీర్మానం చేయాల్సిందిగా వారు కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనమందరం కూడా స్థానిక సంస్థల వాళ్ళందరం కూడా మరి తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా మరి జడ్పీటీసీ గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ, నిజంగా చాలా గ్రామాలలో నీరు అంతా ఉన్నాయి, కానీ ఎక్కడైతే అందదో దాన్నే ఎత్తి చూపిస్తారు. కాబట్టి 100 గ్రామాలకు ఇచ్చి ఒక గ్రామానికి ఇవ్వకుండా ఆ ఒక గ్రామం పేరే మాటికి ఎత్తుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రామాన్ని కూడా మనము సరిదిద్దుకోవాలని చెప్పేసి చిన్న సూచన చేయడం జరుగుతుంది. కాబట్టి